2023వ సంవత్సరానికి బై బై చెప్పడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఈ సంవత్సరం చివరి తేదీ చాలా ప్రత్యేకమైనదని మీకు తెలుసా? 2023వ సంవత్సరానికి బై బై చెప్పి 2024కి వెల్కమ్ చెప్పడానికి మరికొన్ని రోజులు మాత్రమే వెయిట్ చేయాలి. అయితే ఏడాది చివరి తేదీని గమనించారా? 12/31/23. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెల తేదీ సంవత్సరం వరుసగా గమనిస్తే 1-2-3-1-2-3 అని కనిపిస్తుంది. ఈ నంబర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. 123 అనే అంకెలు న్యూమరాలజీ ప్రకారం కొత్త ప్రారంభానికి సూచనగా చెప్తారు. 123, 1-2-3-1-2-3 ఈ వరుస క్రమ సంఖ్యలని దేవతల సంఖ్యలుగా చెబుతారు. ఇవి విశ్వం నుండి సందేశం పంపినట్లుగా జనం నమ్ముతారు. న్యూమరాలజీ ప్రకారం ప్రతి నంబర్కి నిర్దిష్టమైన అర్థం ఉంటుంది. 123లోని ప్రతి సంఖ్యకు ఎలాంటి అర్థం నిర్వచించారో తెలుసుకుందాం. నంబర్ 1 ఎప్పుడూ కొత్తగా ప్రారంభాన్ని సూచిస్తుంది. నంబర్ 2 భావోద్వేగాలను, ఆనందకరమైన సమయాన్ని చెబుతుంది. నంబర్ 3 ఈ సంఖ్య ఏదైనా నేర్చుకోవడం లేదా ఎదుగుదలను సూచిస్తుంది. ఇక 123ని కలిపి చూస్తే 1-2-3 ఇది 6కి సమానం. 6 సమతుల్యత, ప్రేమలను సూచిస్తుంది. కాబట్టి 12/31/23 తేదీలో సానుకూలమైన అంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక న్యూమరాలజీ ప్రకారం మొదట 12 స్థిరమైన శక్తికి నిదర్శనం. 31 విషయం అనుకున్నట్లుగా జరగట్లేదు అనే అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలని అర్థం. 23 స్థిరమైన శక్తికి సంబంధించినది. 2023వ సంవత్సరం నుండి 2024 సంవత్సరానికి మారుతున్న సందర్భంలో 2 సంవత్సరాలకు కూడా అర్థం ఉంది. 2023 సత్యాన్ని సూచిస్తుంది. 2024 శక్తి మరియు ప్రకాశాన్ని సూచిస్తుంది. ఇవన్నీ న్యూమరాలజీ ప్రకారం చెప్పబడినవి. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఇది తరుణం కాబట్టి ఈ తేదీని అందరూ శుభసూచకంగా భావిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.